నువ్వో నేనో చూసుకుందాం, భయపడేదే లేదు, ఎక్కడైనా తేల్చుకుందాం, ఇద్దరమే కొట్టుకుందాం. ఇది ఓ రాజకీయ నేతతో సీఐ మాట్లాడిన విధానం. పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య 2024 మార్చి 25న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో బస్టాండ్ ఎదురుగా టీ స్టాల్ వద్ద కూర్చున్న టీడీపీ నేత చప్పిడి రాము ఆ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. ఇదేంటని ప్రశ్నించిన రాముపై రివాల్వర్ ఎక్కుపెట్టి కాలుస్తానంటూ బెదిరించారు. స్టేషన్కు తీసుకెళ్లి రౌడీ షీట్ నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి చిన్నమల్లయ్యను బదిలీ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాము మంత్రి లోకేష్ను కోరారు. ఈ నేపథ్యంలో సిఐడిలో పనిచేస్తున్న చిన్నమల్లయ్యను 4 రోజుల కిందట వీఆర్కు పంపారు. దీంతో కోపం తెచ్చుకున్న సిఐ రాముకు ఫోన్ చేసి వాయిస్ మెసేజ్లు పంపి బెదిరింపులకు దిగారు. అరే చూసుకుందామంటే డైరెక్ట్, ఏం భయపడేదే లేదు, ఎక్కడైనా తెలుసుకుందాం, రెడీ. నేను డైరెక్ట్గానే సీఎం గారిని కలుస్తాను, సీఎం గారితోనే మాట్లాడతా. నువ్వు చూద్దాం ఏందో. నీకు సీఎం గారు తిట్టమన్నారో, మంత్రి గారు తిట్టమన్నారో, ఎమ్మెల్యే గారు తిట్టమన్నారో తెలుసుకుందాం. సరే డిపార్ట్మెంట్ తిడతావో, నువ్వు ఎవరిని తిడతావో చూద్దాం. సింగిల్గానా ఎలాగైనా చేసుకుందాం. మన ఇద్దరం కావాలంటే నువ్వు మన ఇద్దరమే చేసుకుందాం. ఇదే అడుగుతా. నువ్వు నేను ఇద్దరమే, మన ఇద్దరం కొట్టుకుందాం అవసరమైతే. నువ్వు గెలిస్తే ఓకే, రాసిస్తా నేను. నువ్వు నన్ను కొట్టినా ఒకటి, నేను నిన్ను కొట్టినా ఒకటి, చూద్దాం, ఇద్దరం బరిలో దిగుదాం. నువ్వు నా కాలు కొడతావో, నేను నీ కాలు కొడతానో, నువ్వు నన్ను లేపేస్తావో చేద్దాం, అది కూడా చూద్దాం. నీకే దమ్ముగా, మాకుంది దమ్ము. నీకు ఒక్కడికి అనుకోకు. నీ కుల బలం ఉందని, గవర్నమెంట్ ఉందని అంటే ఆ గవర్నమెంట్కి నేనే చెప్పుకుంటా, సమాధానం చెప్తా ఏందన్నది. మనం తేల్చుకుందాం, ఏం పర్వాలేదు. పొలిటికల్గానే వస్తాను నేను కూడా. పొలిటికల్గా ఎమ్మెల్యే గారి దగ్గర కలుస్తాను, మినిస్టర్ గారిని కలుస్తాను, సీఎం గారిని కలుస్తాను. ఇవన్నీ కూడా సీఎం గారికి పెడతాను. నేను రిపోర్ట్ కేసు కూడా పెడతాను నీ మీద. తర్వాత చూద్దాం. అయినా మీడియా ముందు నేనే మాట్లాడతా. నీకు కత్తిచ్చి అవన్నీ నువ్వు ఒక రౌడీ షీటర్ వేయండి, పోలీసు మీద తిరగబడితే యాక్షన్ తీసుకోలేదో మా డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుందో చూద్దాం.